నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ నిలిపివేత వెనుక ఎవరి ఒత్తిడి లేదన్న ప్రధాని నిర్దేశిత లక్ష్యాలను సాధించిన తర్వాతే విరామం ఇచ్చినట్టు లోక్సభలో స్పష్టీకరణ ఆపరేషన్ సింధూర్ తో 3 సూత్రాలను చాటామన్న మోదీ ఉగ్రవాదులు వారికి మద్దతిచ్చే దేశాలను వేరుగా చూడబోమని చెప్పినట్టు వెల్లడి భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాకిస్తాన్కు అర్థమైందన్న ప్రధాని కాంగ్రెస్ మాత్రమే వాస్తవాలకు విరుద్ధంగా ఆలోచిస్తోందని విమర్శలు పహల్గాంలో ఉగ్రదాడి ముష్కర్లను మట్టిలో కలిపామన్న అమిత్ షా ఆపరేషన్ మహాదేవ్లో హతమైన 3 వారేనని లోక్సభలో ప్రకటన అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యంపై సింగపూర్ సంసిద్ధత ఏపీలో డాటా సెంటర్లు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు పిలుపు జగన్ హయాంలో పంట బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేశారన్న కేంద్రం 3 ఏళ్లు ప్రీమియం వాటా చెల్లించలేదని శివరాజ్ సింగ్ వెల్లడి హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చడంపై రేవంత్ సమీక్ష 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు తేవాలని ఆదేశాలు శ్రీశైలం నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ నిండుకుండల నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లు ఎత్తి నీటి విడుదల పహల్గాం దాడి తర్వాత నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా 100% సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాతే స్పష్టంగా చెప్పామన్న మోదీ ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ఏ దేశమూ తమపై ఒత్తిడి చేయలేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ భారీ దాడులకు పథక రచన చేస్తోందని అమెరికా నుంచి సందేశం వచ్చిన తర్వాత కూడా పాక్ వైమానిక స్థావరాలపై ఊహించని రీతిలో దాడులు చేశామని వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ మరోసారి భారత్పై దాడికి తెగబడితే ఆపరేషన్ సింధూర్ మరోసారి తెరపైకి వస్తుందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ అంశంపై సోమవారం నుంచి అధికార విపక్షాల మధ్య విపరీతమైన మాటల యుద్ధం చోటు చేసుకోగా విపక్షాల తరపున ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చివరగా మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని విమర్శించారు. ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని వాయుసేనకు ఆదేశాలివ్వడంతో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ సైన్యానికి లక్ష్యంగా మారాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన 30 నిమిషాలకే భారత్ డీజీఎంఓ ద్వారా తాము ఉద్రిక్తతలు కోరుకోవడం లేదని పాకిస్తాన్ కు తెలియచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో యుద్ధం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ తన ప్రతిష్ట కోసం సైనికులను ఉపయోగించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించకపోతే అదే విషయాన్ని ప్రధాని మోదీ సభలోనే చెప్పాలని సవాల్ విసిరారు. Speaker sir, it is dangerous in this time for the Prime Minister to use the forces to protect his image. It is dangerous for the country. The forces should only be used in national interest. The forces should be used with freedom. Donald Trump has said 29 times, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here that Donald Trump, you're a liar, that you did not make a ceasefire and that we did not lose any planes. Let him say it here. If he has the courage. 50% भी है Indira Gandhi का, तो यहाँ बोल दे. అనంతరం చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించామని పేర్కొన్నారు. आतंक की घटनाएं पहले भी देश में होती थी, लेकिन पहले आतंकवादियों के मास्टरमाइंड निश्चिंत होते थे और वो आगे की तैयारी में लगे रहते थे. उनको पता था कुछ नहीं होगा, लेकिन अब स्थिति बदल गई. हमले के बाद मास्टरमाइंड को नींद नहीं आती. उनको पता है कि भारत आएगा और मार के जाएगा. ये न्यू नॉर्मल भारत ने सेट कर दी. दुनिया ने देख लिया कि हमारी कार्यवाही का दायरा कितना बड़ा, स्केल कितना बड़ा. ऑपरेशन सिंदूर से स्पष्ट होता है कि भारत
भारत ने 3 सूत्र तय किए हैं। अगर भारत पर आतंकी हमला हुआ तो हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब दे करके रहेंगे। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल अब नहीं चलेगा। और तीसरा, हम आतंकी सरपरस्त सरकार और आतंक के आकाओं उनको अलग अलग नहीं देखेंगे। ఆపరేషన్ సింధూర్ను ఆపే విషయంలో ఏ దేశమూ తమపై ఒత్తిడి చేయలేదని ప్రధాని తేల్చి చెప్పారు. मैं आज सदन में कुछ बातें पूरी स्पष्टता से कह रहा हूं। दुनिया में किसी भी देश ने रोका नहीं है। ये भारत की स्पष्ट नीति थी कि हम आतंक, उनके आका, उनके ठिकाने, ये हमारा लक्ष्य है। ये हमने कह करके किया है और इसके लिए साथियों हमने हमला रोका। दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा। 193 कंट्री में सिर्फ 3 देश ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान के समर्थन में बयान दिया था। तमाम देश दुनिया भर से भारत को समर्थन मिला। दुनिया का समर्थन तो मिला, लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं। ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనకు ఫోన్ చేసిన విషయం వెల్లడించిన మోదీ ఆ సమయంలో భారత వైఖరిని ఆయనకు కుండబద్దలు కొట్టినట్టు వివరించారు. तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है, ये उन्होंने मुझे बताया। मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा, मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा। अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे, ये मेरा जवाब था। हम गोली का जवाब गोले से देंगे। और 9 रात में और 10 सुबह हमने पाकिस्तान को सैन्य शक्ति को तहस नहस कर दिया था। और आज पाकिस्तान भी भली भांति जान गया है कि भारत का हर जवाब पहले से ज्यादा तगड़ा होता है। उसे ये भी पता है कि अगर भविष्य में नौबत आई तो भारत आगे कुछ भी कर सकता है। और इसलिए मैं फिर से लोकतंत्र के इस मंदिर में दोहराना चाहता हूं, ऑपरेशन सिंदूर जारी है। पाकिस्तान ने दुस्साहस की अगर कल्पना की तो उसे करारा जवाब दिया जाएगा। పీఓకేను ఎందుకు వెనక్కి తీసుకురాలేదని కాంగ్రెస్ అడుగుతోందన్న మోదీ ఎవరి కాలంలో అది పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్లిపోయిందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఆయుధపరంగా ఎంత పటిష్టంగా ఉన్నా శాంతి కోసమే ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అదే భారత విధానమన్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన అమాయక పౌరులపై దాడులు చేస్తే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణమన్న అమిత్ షా పహల్గాం దాడిని దేశంపై దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని ఆయన సూచించారు. ముష్కరులు పాక్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. పాక్లో తయారైన ధ్రువపత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వివరించారు. सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी ऑपरेशन महादेव में मारे गए। ये जो सुलेमान है, ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था। पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था। इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है। अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए। तो जब आतंकवादियों के शव श्रीनगर आए, 4 लोगों ने पहचान लिया, यही 3 लोग थे जिन्होंने पहलगांव में आतंकी घटना स्थान से कारतूस मिले थे। वो कारतूस का एफएसएल रिपोर्ट पहले से करा कर रखा था। जब ये कल आतंकवादी मारे गए, इनकी 3 राइफलों को कल रात को 12 बजे चंडीगढ़ पहुंचा गया और पूरी रात फायरिंग कर इसके भी खाली खोखे जनरेट किए गए। 2 खोखों का मिलान किया गया, राइफल की नाली और निकले हुए खोखों का भी मिलान हो गया। तब ये तय हो गया कि इन्हीं 3 राइफलों से हमारे निर्दोष नागरिक मारे गए।
పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అమిత్ షాను కాపాడే ఉద్దేశంతోనే భద్రతా లోపంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రకటన చేయించారా అని ప్రశ్నించారు. దేశంలో తీవ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశామని మోదీ సర్కార్ చెప్పిందన్న ఖర్గే, అలాంటప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. తామెప్పుడూ పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. దేశ సైన్యం వెంటే విపక్ష ఇండి కూటమి నిలబడిందన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ విపక్షాలపైనే ప్రధాని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మన దేశానికి చెందిన ఒక్క యుద్ధ విమానం కూలకపోతే ప్రధాని మోదీ ఆ విషయం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం ఉందో లేదో చెప్పాలన్నారు. కాల్పుల విరమణ షరతులేమిటని అడిగారు. हमले से सिर्फ 3 दिन पहले प्रधानमंत्री मोदी जी ने अपना शेड्यूल दौरा रद्द कर दिया था। मैंने पहले भी इस बारे में पूछा था लिखित, जिसका मुझे आज तक जवाब नहीं मिला। क्या सरकार को पहले से किसी हमले की आशंका थी? क्योंकि आपने अपना वहां जाने का प्रोग्राम रद्द किया, लेकिन टूरिस्ट जा रहे हैं तो वो लोगों को जाने देते हैं और होम मिनिस्टर यहाँ पर कान में बोलते हैं वहां जाना ठीक नहीं है जम्मू कश्मीर में। तो ये मैं क्या कहूँ? तो अपनी जान बचाने के लिए दूसरों के जान अगर चले भी गई चल सकता है। क्या ये देशभक्ति है आपकी? మరోవైపు పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం పాకిస్తాన్కు చేత కాకపోతే భారత్ సాయం చేస్తుందని అన్నారు. సరిహద్దులకు అవతల ఉన్న ఉగ్రవాదులపై పోరాడే సత్తా భారత సైనికులకు ఉందని చెప్పారు. పొరుగు దేశం మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ను పునః ప్రారంభించేందుకు వెనకాడబోమని తేల్చి చెప్పారు. దేశ భద్రత విషయంలో విపక్షాలు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఈ విషయంలో మన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి రాజ్నాథ్ చెప్పారు. 1962-71 నాటి యుద్ధాల సమయంలో తాము విపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించామని చెప్పారు. సైన్యానికి జరిగిన ఆస్తి నష్టంపై ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని తెలిపారు. పీఓకేలోని ప్రజలు భారత్లో కలిసే రోజు తప్పక వస్తుందని రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली सभापति महोदय, और हॉस्टिलिटीज रोकने की उनके डीजीएमओ के द्वारा पेशकश की। यह हॉस्टिलिटी रोकने की पेशकश पाकिस्तान के डीजीएमओ के द्वारा की गई, और यह पेशकश इस शर्त के साथ स्वीकार की गई कि ऑपरेशन केवल स्थगित किया जाएगा अगर पाकिस्तान के ओर से भविष्य में कोई आतंकी करतूत की गई तो हम फिर ऑपरेशन शुरू करने में रंच मात्र भी संकोच नहीं करेंगे. ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫలితంగా అక్కడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై లోక్సభలో రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనివాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. జగన్ హయాంలో 3 ఏళ్ల పాటు రైతులకు ఫసల్ బీమా యోజన డబ్బు ఇవ్వలేదన్నారు. ఇకపై అలా చేస్తే 12% వడ్డీ సహా చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని చౌహాన్ వివరించారు. अगर बीमा कंपनी किसान का जो क्लेम बनता है 21 दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12% ब्याज बीमा कंपनी पर लगाया जाएगा, जो किसान के खाते में डाला जाएगा. कई बार राज्य सरकार के शेयर आने में देर होती है. जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया था. अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर दे ना दे, केंद्र सरकार अपना शेयर डाल देगी, और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा. ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है. हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा. कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिया ही नहीं, किसान फंस गया. लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा, तभी बीमा माना जाएगा. అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ మానవ వనరులు శాస్త్ర సాంకేతిక మంత్రి టాన్ సి లెంగ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకే సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చిందని తెలిపారు.
రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్లో సహకరించాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు విల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది. డాటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు సింగపూర్ పర్యటనలో ఆ దేశ మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకే సింగపూర్ కన్సార్షియం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనుకూలమని వెల్లడించారు. ఏపీలో ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురు చూస్తున్నాయన్నారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్యాలకున్న అవకాశాలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లిని చంద్రబాబు కోరారు. ఏపీలోని వర్సిటీలు, పరిశోధనా సంస్థలతో సింగపూర్ భాగస్వామిగా పనిచేయడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లివిన్ విలిన్తో సీఎం సమావేశమయ్యారు. ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జాన్ లిన్ త్వరలోనే ఏపీకి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని చెప్పారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ లో సహకరించాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు విల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది. నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించారు. కెపెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వీతో జరిగిన భేటీలో అమరావతి అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్ గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెపెల్ ను ఆహ్వానించారు. సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోను కలిసిన సీఎం వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించారు. అనంతరం సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నను కలిసిన చంద్రబాబు సింగపూర్ నుంచి ఏపీకి వివిధ రంగాల్లో సహకారం, భాగస్వామ్యంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్ గూగుల్, మురాటా, క్యారియర్, ఎస్టీ టెలిమీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించారు. మొదట టెజారాక్ట్ ప్రతినిధి తేజధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున విశాఖలోని డాటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్ను కోరారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బ్రెన్స్ చెప్పారు. అమరావతి, విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో క్యారియర్, హెచ్వీఏసీ వ్యవస్థలను అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాను లోకేష్ కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఏనుగులు సంచరిస్తున్నందున ఆయా గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ ఏనుగుల గుంపు సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవలే రైతు చనిపోయిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరించారు. 11 ఏనుగులు ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యాం సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేసినట్టు తెలిపారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అటు ఏనుగులు ఎటు వెళ్తున్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు సమీప గ్రామాల వారికి అందించాలని పవన్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు, నేతల కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. మరో 10 రోజుల్లో యాప్ తీసుకొస్తామన్న జగన్ తాము అధికారంలోకి వచ్చాక అధికారులు చేసిన తప్పులకు చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు.
హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 25 ఏళ్ల అవసరాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పురపాలక శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం హైదరాబాద్లో భూగర్భ డ్రైనేజ్, విద్యుత్ కేబులింగ్కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్లో కాలుష్య నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలోని సమస్యలు అధ్యయనం చేయాలని, హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా కొత్వాల్గూడ జంక్షన్లో ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్ను నిర్మించాలని సూచించారు. మూసీపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా మోరంపూడి అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అనిల్ కుమార్ పలు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో విధులు నిర్వర్తించారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పదోన్నతి పొందిన అనిల్ కుమార్ ఇప్పటి వరకు కేరళ, లక్షద్వీప్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఉన్నారు. బదిలీపై ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బాధ్యతల్లో చేరారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే నిండుకుండలా మారింది. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306 టీఎంసీలకు చేరింది. నీటిని విడుదల చేస్తున్నందున దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాగార్జున సాగర్కు 2,55,000 క్యూసెక్ల వరద వస్తుండగా 2,47,000 క్యూసెక్లు బయటకు వెళ్తోంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి 2,68,785 క్యూసెక్లు చేరుతోంది. 8 స్పిల్వే గేట్ల ద్వారా 2,15,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,397 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలుగా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, దీనిపై విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేట్లు చూడాలని మహేష్ కుమార్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కామారెడ్డిలో మేము ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో ఇస్తూ 2 చట్టాలు తీసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. కుల సర్వే చేయడమే కాకుండా 56.7% బీసీలు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. బీసీలకి 42% రిజర్వేషన్లు ఎంత దూరంలో పోతాము. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీసీ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ బీసీ నేతలు బీసీ రిజర్వేషన్లు తదుపరి కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి తలసాని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరం త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని, 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతామన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తలసాని స్పష్టం చేశారు. వాళ్ళు ఆర్డినెన్స్ ఆ రోజు క్యాబినెట్ అయిన తర్వాత సంబరాలు చేసుకోండి, తెల్లారి కొంతమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి గారికి సంబరాలు చేసారు. మరి అదే కరెక్ట్ అని ఆ రోజే చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకు ఇదంతా డ్రామా? ఢిల్లీలో ఆర్డినెన్స్ తో అయిపోతుందని చెప్పారు కదా. శాసనసభలో దీని మీద ఈ బిల్ పెట్టినప్పుడు మేము డిబేట్ లో చెప్పినాం ఈ అంశాలన్నీ. ఈ ప్రపంచాన్ని ఏలినోళ్ళం కాబట్టి మేము ఎట్లయినా చేస్తామంటే నన్ను మీరు ఎట్లయినా చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఒకవేళ అది కాకుండా వాళ్ళు ఒప్పుకుంటలేరు, వాళ్ళు మోసం చేసిర్రు, అది చేసిర్రు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామంటే బోధ పెడతారు.
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకనే కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన నగరంలోని కాల్వొడ్డు నుంచి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భాజపా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బీసీలకు రిజర్వేషన్లు కాదని ముస్లింలకు రిజర్వేషన్లు అని చెప్పారు. కేంద్రం కావలసినంత యూరియా సరఫరా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతో పక్కదారి పట్టిందని ఆరోపించారు. ఖమ్మం, నల్గొండ జిల్లా నేతలు సీఎంను పనిచేయనీయడం లేదన్న ఆయన కుర్చీని కాపాడుకునేందుకే రేవంత్కు సరిపోతుందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ. దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. యూరియాలు దందాలు ఎవరు చేస్తా ఉన్నారు? మందుల దుకాణాలు, ఎరువు దుకాణాలు మీరు కంట్రోల్ చేయాలి. మీరు తుమ్మల నాగేశ్వరరావు అడుగుతా ఉన్నాను. నేను ఇచ్చినటువంటి ఈ యొక్క లెక్కలు ఏది ఉన్నాయో ఇది తప్పు అయితే నేను రిజైన్ చేస్తా, కరెక్ట్ అయితే మీరు చేయండి.